నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడంపై కూటమి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా దేవుడి ఫోటోలను సభలో ఎలా ప్రదర్శిస్తారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కోరారు. దేవుడి ఫోటో పెట్టుకుని సభలోకి చెప్పులతో వచ్చారంటూ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని పయ్యావుల అన్నారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్ ద హౌస్ ఈస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తనపై చేసిన దాడి ధర్మమే అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు, నాగబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. 7 గంటల పాటు తనపై దాడి చేసి ఆఫీసు, ఇల్లు, కార్లు ధ్వంసం చేసి తగలబెడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు. నాపై దాడులు చేసిన వారిని వదిలేసి నన్ను 18 రోజుల పాటు జైల్లో పెట్టారని అన్నారు. సిద్ధార్థనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్టా అని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం విషయంలో గొంతెత్తి మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి నాపై దాడి జరిగితే నేను కులం లేని అనాథనయ్యానని ఉద్వేగానికి లోనయ్యారు. వందనాదేవి ఎన్ని తిట్టారో ప్రజలంతా చూశారని చెప్పారు. చావనైనా చస్తాను కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వస్తారు, కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు కరాళ నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు ఇక్కడ? రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు, సీఎలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా. కులాలను రెచ్చగొడుతున్నాడు. జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? తమ సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ నేతలు రావుల అంజుబాబు, చల్లాచిన ఆంజనేయులు, సురేష్ బాబు, మరేదాసు తదితరులు పాల్గొన్నారు. పని భద్రత కల్పించాలని, ముఠా కార్మికుల నెల బిల్లులను ప్రతి నెల 10వ తేదీ కల్లా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020 ఏడాదిలో బకాయి ఉన్న యూనిఫామ్ను వెంటనే మంజూరు చేయాలని అంజుబాబు కోరారు. కష్టపడి అర్ధరాత్రి అపరాత్రి అనక ఎండనక వాననక చూసుకోకుండా కార్మికులు నిత్యం కష్టపడుతుంటే వాళ్ళకి రావాల్సిన నెల బిల్లులు చెల్లించడానికి అధికారులు ఏమాత్రం చలనం లేకపోవటం చాలా దారుణమని, వాళ్ళ జీతాలు 5వ తారీఖు కల్లా పడుతుంటే కష్టపడి పనిచేసే కార్మికుల జీతాలు నెల గడిసి మళ్ళీ నెల వచ్చేదాకా ఇవ్వకపోవటం చాలా దారుణమని, అలాగే పని భద్రత కల్పించాలని, సొంత గోడౌన్లు నిర్మించాలని, అలాగే ప్రావిడెంట్
ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు పరిష్కరించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో కార్మిక వర్గం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కార్మికులకు సంబంధించిన నెల బిల్లుల్ని త్వరితగతిన మంజూరీ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి కార్మిక వర్గం సంసిద్ధంగా ఉంది. రేడియేషన్ థెరపీ తీసుకునే వారిలో ఉన్న అపోహలను, భయాలను తొలగిస్తూ ఎంఆర్ లినాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత వెల్లడించారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ, సాధారణ రేడియేషన్ థెరపీలో పేషెంట్లకు తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్, వాంతులు, నీరసం, మూత్రంలో రక్తం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఈఎంఆర్ లినాక్ టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ అన్ని దాదాపుగా నివారించవచ్చని వివరించారు. ప్రోస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, యుటరస్, సర్విక్స్, బ్లాడర్, లంగ్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్లో ఈ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లు హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ను సందర్శించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సంతోష్ కుమార్, కె చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ కాసిం వలి పాల్గొన్నారు. రేడియేషన్ థెరపీ అనగానే జనాలకి ఒక రకమైన భయము, అపోహలు అనేది పబ్లిక్లో చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఒక కరెంట్ లాంటి ట్రీట్మెంట్ బాడీలోకి వెళ్ళంగానే షాక్ కొట్టినట్టు ఉంటుంది, తర్వాత మసిపోతుంది, తర్వాత నల్లగా అయిపోతుంది. ఇవన్నీ కూడాను చాలా చాలా అపోహలు అనేసి ఉంటాయి. ఒకప్పుడు ఉన్న మెషిన్స్లో, అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 25 years బ్యాక్ ఉన్న మెషిన్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడున్న మెషిన్స్ వచ్చేసి మనకు చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి. అందులో వచ్చిన ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనేసి మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము అందరూ అమెరికా, తర్వాత యుఎస్, తర్వాత ఈ ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి కంట్రీస్కి, బయటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి మన కంట్రీలో, మన హైదరాబాద్లో, మన తెలుగు స్టేట్స్లో ఉండడం అనేది మనకు చాలా అదృష్టం. నేషనల్ సైన్స్ మాసం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కన్నా స్కూల్ సత్యాన్వేషణలో బ్రూనో బలిదానం అనే పుస్తకం ఆవిష్కరించామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో ఎంతో మంది సైంటిస్టులు జన్మించి వారి సేవలను ప్రపంచానికి అందించారని లక్ష్మణరావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే ప్రతి విద్యార్థి సైంటిస్టుల గురించి, వారి ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలని సూచించారు. రైలుపేటలోని కన్నా స్కూల్లో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కన్నా మాస్టర్ రమేష్, జాన్ బాబు, సుబాని, ప్రవీణ్ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పట్ల మంచి అవగాహన కలుగుతుందని కన్నా మాస్టర్ వెల్లడించారు. మన పిల్లలు కూడా ముఖ్యంగా ఈరోజు కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాదు, సాఫ్ట్వేర్ రంగం అనేది ఉద్యోగాలు పొందడానికి ఒక రంగం, కానీ సమాజం ముందుకెళ్లాలంటే శాస్త్ర పరిశోధనలు అవసరం. ఆ వైపు కూడా మరి విద్యార్థులు ఆకర్షించబడాలని జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమానికి అనుమతించిన కన్నా స్కూల్ డైరెక్టర్ గారు, కన్నా మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అసెంబ్లీ ఆవరణలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. వివిధ ప్రాంతాల వస్త్రాలు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజాప్రతినిధులు ఈ స్టాల్స్ ను సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. వస్త్రాలపై 40% వరకు రాయితీ ఇస్తున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి సవిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ కానీ అన్ని కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మనం మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక దగ్గర ఉంటుంది, మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అది ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి,
ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 7 కొత్త సంస్థలకు రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు అంగీకారం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నివాసాల కోసం భూమి ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్కి 0.4 acre, నేషనల్ నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి, ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయలేదు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.